వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 80,000 జాబ్స్ అప్డేట్స్లో భాగంగా న్యూ జాబ్ క్యాలెండర్కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ప్రధానంగా మనకు ఆర్టికల్ అయితే రావడం జరిగిందనమాట. ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి సివిల్, ఏఆర్, ఎస్ఐస్ కానివ్వండి, కానిస్టేబుల్స్ కానివ్వండి, స్పెషల్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి కానివ్వండి, ఈ యొక్క స్పెషల్ ఫోర్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ డిస్టిక్కి సంబంధించి అనమాట. సో వీటన్నిటిని ప్రత్యేకంగా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఫిల్ చేస్తుంది అనమాట. సుమారు మనకి మొదటిగా 17,000 వరకు ఈ యొక్క పోస్టుని భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించడం జరిగింది. దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ కూడా గతంలో ఇవ్వడం జరిగింది, వీడియోస్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ లేట్ అవుతుంది అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. జిల్లాల్లో ఖాళీల గుర్తింపుపై సందిగ్ధతే ఆలస్యానికి కారణమా ఎటు తేల్చడానికి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ నెలాఖరుకల్లా స్పష్టత వస్తుందంటున్న అధికారులు అంటూ కూడా మనకి రావడం జరిగిందంట. ఏ జిల్లాల్లో ఎన్ని పోస్టులు నూతనంగా అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా జోనల్ వ్యవస్థ రావడం జరిగింది. న్యూ డిస్ట్రిక్ట్స్ అనేవి ఫామ్ అనేది చేయడం జరిగిందనమాట ఈ రాష్ట్ర సీఎం గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. అయితే ఇక్కడ ప్రధానంగా మనకి లోకల్ క్యాడర్ పోస్టులుగా 8,500, కానిస్టేబుల్ రేంజ్ క్యాడర్లో 525 ఎస్ఐ పోస్టులను భర్తీ చేయాల్సిందంటూ కూడా జిల్లాలకు సంబంధించి ఇక్కడ రావడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనే కాన్సెప్ట్ మీద ఇది వచ్చింది కనుక ప్రధాన ఉద్దేశం ఇదే కనుక ఈ యొక్క నియామకాలకు సంబంధించి లోకల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటూ కూడా ఇక్కడ ప్రధానంగా దానికి సంబంధించి కూడా తర్వాత ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డిస్టిక్కి సంబంధించి కూడా వీటన్నిటి మీద రీసెర్చ్ అంటే ప్రజెంటు దీనికి సంబంధించి నడుస్తుంది కనుక ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతో దీనివల్ల కొన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఇంకా ఫైల్స్ రావలేదు. వీటన్నిటి నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత రిలీజ్ చేయాలి, ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు తర్వాత అనే ఉద్దేశంతో ఈ యొక్క నోటిఫికేషన్ ప్రజెంట్ కొంచెం డిలే అవుతుందన్నమాట. సో మ్యాక్సిమం అయితే 100% డ్యామ్ షూర్ అనమాట రావడం కన్ఫామ్. అదే నా కోచింగ్ సెంటర్లకు సంబంధించి కూడా మనం చెప్పడం జరిగింది. ఈ నెల 16 సంబంధించి జరిగేటువంటి ఎగ్జామ్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి. దీనికి సంబంధించి ఇంకా చూద్దాం మనం. ఇదిగోండి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయండి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట. సో మనకి ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే నిరుద్యోగానికి సంబంధించి వివిధ పట్టణాల్లో కానివ్వండి, రూరల్ అర్బన్కి సంబంధించి నిరుద్యోగ రేటు ఏ విధంగా పెరిగింది, ఉద్యోగాలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మనం గతంలో చేసిన విధంగానే 8.72 lakhs ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వివిధ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి 8,72,000 వరకు ఉద్యోగాలు అనేవి ఖాళీగా ఉన్నవి. వీటిలో ప్రధానంగా మనం చెప్పుకున్నట్లయితే డిఫెన్స్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, స్టాఫ్ సెలక్షన్ ద్వారా ఫిల్ చేసేటువంటి జాబ్స్ కానివ్వండి, అదే బ్యాంకింగ్ సంబంధించి కానివ్వండి, ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రక్షణ విభాగానికి సంబంధించి నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి అనమాట. సో సుమారుగా 8,72,000 వరకు ఉన్నాయన్నమాట. వీటన్నిటిని ఫిల్ చేయాలి ఏదో ఒక రూపంలో. ప్రజెంట్ అయితే ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి డేట్స్ అయితే అనౌన్స్ చేయాల్సి ఉంది. ఇది 2018 వదిలినటువంటి నోటిఫికేషన్ కోవిడ్ టైం వల్ల పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఇప్పటికీ ఇంకా డేట్లు అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి. ఎన్టీపీసీ రిజల్ట్లో ఈ యొక్క గందరగోళం వల్ల దాని మీద వేసినటువంటి కమిటీ వల్ల కానివ్వండి మళ్ళీ డిలే అనేది అవ్వడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు వచ్చేప్పటికి మనకి దీనికి ఎప్పుడైతే డేట్స్ అనౌన్స్ చేస్తారో వీళ్ళని త్వరగా పెట్టడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే కరోనా వేవ్ అనేది తగ్గింది ప్రజెంట్. ఇక దీనికి సంబంధించి మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క వెల్ఫేర్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, బీసీ వెల్ఫేర్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్స్ కానివ్వండి, వీటిలో స్టడీ సర్కిల్స్కి సంబంధించి ఇవన్నీ గవర్నమెంటే ఆర్గనైజ్ అనేది చేస్తుందన్నమాట. సో ఇక్కడ సంబంధించి వీళ్ళకి సంబంధించి మెటీరియల్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. పోటీ పరీక్షల కోసం 15 అకాడమీ పుస్తకాలు, ఉద్యోగాల భర్తీ పోటీ పరీక్షల నేపథ్యంలో కొత్త పుస్తకాలను అందుబాటులో తెచ్చేందుకు తెలుగు అకాడమీ కసరత్తు చేస్తుంది. ఇక డిమాండ్ ఉన్న 15 రకాల పుస్తకాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. ప్రతి సంవత్సరం 20 కోట్ల పైగా వెచ్చించి తెలుగు అకాడమీ పుస్తకాలను ముద్రిస్తుండగా ఈసారి అదనంగా 5 crores ఎక్స్ట్రా అనమాట. మొత్తం టోటల్లీ 10 crores సంబంధించి వీరు ఒక అంచనా అయితే వేసినారు అనమాట. సో గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి, అదేవిధంగా పోలీసు, టీచర్ జాబ్స్కి సంబంధించి అత్యధిక తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాలను ఎంపిక చేసుకుంటారు. ఈ పుస్తకాలు ప్రశ్నపత్రాల రూపకల్పన ప్రామాణికంగా తీసుకుంటున్నారన్న వాదనలు కూడా మనకి ఉన్నాయన్నమాట. ఇక ముద్రించే పుస్తక
పుస్తకాలు కూడా దీనికి సంబంధించి తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి కానీ, తెలంగాణ హిస్టరీ కానివ్వండి, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కానివ్వండి, ఈ భారతదేశ చరిత్ర అనమాట, హిస్టరీకి సంబంధించి, కల్చర్కి సంబంధించి కానివ్వండి, ఇండియన్ పాలిటిక్స్కి సంబంధించి, ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఎకానమీకి సంబంధించి కానివ్వండి, డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ అనమాట తెలుగులో వచ్చేప్పటికి. సో వీటన్నిటికి సంబంధించి ప్రధానంగా ఇవే అనమాట జాగ్రఫీ. ఇవి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అనమాట, మన కీ రోల్ పోషించే ఇవే అనమాట ఈ ఎగ్జామ్లో. వీటన్నిటిని కూడా తెలుగు అకాడమీలు అంటారు. వీటిని ముద్రించే బాధ్యత ఇచ్చేటువంటి బుక్స్ చాలా నాణ్యత కూడిన ఉండాలంటూ ఇక్కడ మనకి 15 రకాల పోటీ పరీక్షలకు సంబంధించి పుస్తకాలను ప్రింట్ చేశారంటూ దీనికి 10 కోట్ల పైగా ఖర్చు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ మనకు రావడం జరిగిందనమాట. సో ఇది మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.